వాణి గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరిల్లు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమిచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం పేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్. నా బైక్ జాగ్రత్త, ఓకే? ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5,300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నా. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపంలో ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చెన్సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలా నా డార్లింగ్. అంజలే 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 అంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి, మీరు హీరోయిన్ శ్రీదేవి. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడవచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ పుడుచుపోరుతో రారో వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, పని కబుర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. జిలేబీలు, లడ్లు అన్ని రెడీ కదా? అరుణాచలం, అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకుని గాడిపోయి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. వేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ 3 చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి అలా ఉంచు, నిజంగా అతనేనా మీ అన్నయ్య? అవును. నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. చింతలపల్లి
చిన్న పెంట ఎంత హీనమైపోయాడు మీకు. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు. నువ్వు వెళ్ళి చూసుకో. సరే మామ. నమస్కారం మామ. ఇదేం పని వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? అటు చూడు, గాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచల మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే అదంటే అదే అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. పోండ్రా పోండి. పోరా. ఆగు ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా. అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించన్నా, తెలియక తగిలిందన్న. ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి. వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 కాసి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? వీళ్ళే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా. ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు నమ్మమంటారా? ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టురా. తమరు చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ
గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. తప్పకుండా సార్. ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన నగలు తినేస్తాం. చూడబాయ్. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులు, వదులమ్మా, వదులు తల్లి, వదులు. అరే ఉండమ్మా. ఎంత మంచోడు మమ్మల్ని వదిలేడు బాబు దీని సంగతి చూడు. ఆవిడని తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. సార్ తప్పుకోండి. అడ్డెడ్డెడ్డెడ్డే ఏమిట్రా ఇది? ఎంత వయసు వచ్చినా నిద్రలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనా? నాకు ఇంకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది. నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటకల్లా వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. లే 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 లేవా 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 లేవా. అది పడిపోతా, జాగ్రత్త. నానా పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి 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 తాగాలి. నెమ్మది, నెమ్మది 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 నెమ్మది. చిచ్చి చిచ్చి, ఇంత వయసు వచ్చినా ఆ చొంగ గార్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రచ్చ ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా సాంకేతికలే లే 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 లే. పళ్ళు నవ్వుకుంది నాకు. కాల్గేట్ పేస్ట్ లే 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 లే. చంటి పిల్లల మరీ అంత బద్దకం అయితే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా, తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేట్ 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా, బద్దకం తీరింద్రా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నలగదయ్యే, ఐరన్నే చేశానిప్పుడు. హయ్యరే హయ్యరే హై తనన్న. చక్రకెళ్ళి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో, పక్కకి ఇస్త్రీ. ఏంటది? మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటావా? ఏమండే, అసలు నేను ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకొని, ఇలా ఇన్సర్ట్ చేసుకొని, అలా కారులో హాయిగా షికారుకు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి, ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాన్ని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చావు తెస్తావు. ఏమండి, అవన్నీ గుర్తు చేసినట్టు భయపెట్టకండి. అసలు నాకుంటే ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, ఆడి గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ టైం అయిపోతుంది. బాబు డ్రెస్ రెడీ. వెరీ గుడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడు వాళ్ళ దిష్టి. నానా, ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. 1 minute డాడీ. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని
పప్పులు కమ్మ హలో క్యాష్ రెడీయా? రెడీ సార్ 50 lakhs. నువ్వు ఇంకా కోడైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్ ఆ కోఆర్డినేటర్ రాత్తో మాట్లాడటం నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. అరే థ్యాంక్ యూ కాశ్మీరా గారు. No mention. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? స్పీక్. నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్టరా. ఏయ్ నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలకిస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐఎమ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ పడిగిందిరా నా గురించి. నో 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 నేను బనానా కాదండి, యాపిల్. యాపిల్ MBBS. విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి, పేరు ముఖ్యం. నేను 24 అవర్స్ తిరుగాడే ATMని, అంటే 24 అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని. మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఓ భూషణం గారా, రండి కూర్చోండి. బయట కూర్చుంటాను. పర్వాలేదు, వీళ్ళు మన పేషెంట్లే, కూర్చోండి. ఎలా ఉందమ్మా మీ వారికి? మీ దయ వల్ల మా వారు కొంచెం లైన్ లోకి వస్తున్నారండి. అక్క అక్క బావగారు బాగున్నారే? అదేంటి అక్క అంటాడు? ఇప్పుడు నయమండి, ఇంతకు ముందు అమ్మ అనేవారు. చూసారా, నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్ కి తీసుకొచ్చాను. ఈయనకి రిలేషన్ క్యాంటర్లు అనే విచిత్రమైన జబ్బు ఉంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు, వరుసలు మర్చిపోతారు. అడ్రస్లు తెలుసు, దారులు మర్చిపోతారు. సంతకం తెలుసు, చదవడం మర్చిపోతారు. పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు, చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు. అందుకేగా ఈయంతో ఉంటున్నాను. చెల్లి రావే. అక్క నుంచి చెల్లెలికి వచ్చింది. చూసారా, ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది. మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది. వెళ్తామండి. అలాగే. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మా అమ్మగారికి. మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం? నిద్దట్లో నడుస్తుందండి. నడవరుగా. డోంట్ వరీ, తగ్గించేస్తాను. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 30 సంవత్సరాల నుంచి. అబ్బో, ముదిరిపోయి ఉంటుందే. తగ్గదంటారా? తప్పకుండా తగ్గించేస్తాను. ఇంతకీ మీ అమ్మగారు మీకంటే ఎన్నేళ్ళు చిన్న? మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి? కంగారు పడద్దు, మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా. నాకు మీ కండిషన్ మీదే డౌట్ గా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ పాముందో. అమ్మకు ట్రీట్మెంట్ చేయండి చూద్దాం. ఏంటో అంటున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. సి, నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా?
ఉంది? ఇంకా ఓపెనే కాలేదు. గ్యారంటీగా పెద్ద అమౌంట్ ఉంటుంటుంది. బాగా భయపడిపోయావు కదా. ఏడ్చేవులే. నవ్వేవులే. ఏటది? కళ్ళు దొబ్బినాయా? బ్రీఫ్ కేసు. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు అని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళడానికి. మణి, విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. నువ్వు ఓపెన్ చేస్తే నాకేంటి, ఓపెన్ చెయ్యకపోతే నాకేంటి? నష్ట పెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దుబ్బాయి. ఏంటి అంత పెద్ద పెట్టికి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేంటి? నువ్వు అక్కడివే. ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టడు కదా. ఏంట్రా షాక్ అయ్యో? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు చూడు శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. ఇది ఉప్పు ప్యాకెట్లు కాదురా, హీరోయిన్. హీరోయిన్ అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా, అయితే రైతు బజార్ తీసుకెళ్ళి వెంటనే అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషర్రఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినార్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా పెడతాడు.